వెరీ ఫస్ట్ సినిమా మీరు 'చిరంజీవి' గారితో కలిసి వర్క్ చేసిన దానికి ఇప్పటికి ఆల్‌మోస్ట్ 46, 47 ఇయర్స్ అవుతోంది. అలాగే ఉందా 'చిరంజీవి' గారిది, మీది మధ్యలో ఏమి ఉన్నటువంటి ఇప్పటికి అనుబంధం అప్పటికి ఆయన ఏమి మార్పు లేదు. అంత ఇదిగంటే ఆ సినిమా చేసినప్పుడు 'పనమూరు పాండవులు' ఆ సినిమా పేరు. అవును. అందులో నేను ధర్మరాజు. అర్జునుడు ఈయన 'చిరంజీవి' గారు. భీముడేమో 'ప్రసాద్ బాబు'. నకులుడేమో 'భానుచంద్ర'. ఇంకో ఆయన 'భాస్కర్' అని ఆయన. మేము ఐదుగురం మాకు ఏ సీన్ వచ్చినా మేము ఐదుగురం ఉంటాం అనమాట ఆ హ్మ్. సీన్‌లో. హ్మ్. ఉంటే షూటింగ్ ఐదుగురికి ఉంటది. లేకపోతే ఎవరికీ ఉండదు. అందుకని షూటింగ్ లేనప్పుడంతా మేమందరం కలిసి సినిమాలకెళ్తా ఉండేవాళ్ళం. హ్మ్. అప్పటికి నేను పెద్ద స్టార్‌ని. మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు. ప్రసాద్ బాబు కూడా అప్పటికి ఒకటి 2 సినిమాలు హీరోగా ఏసాడు కానీ ఆహ్, క్యారెక్టర్ రోల్సో లేకపోతే ఏవో చిన్న చిన్న రోల్సో చేసేవాడు. భానుచంద్ర కూడా అంతే. ఒకటి హ్మ్. 2 సినిమాలు హీరో చేశాడు కానీ పెద్దగా. వీళ్ళందరం తీసుకొని ఎళ్ళేవాడు. చిరంజీవి గారికైతే అది అదే అంటే వేరే సినిమా మొదటిదైనా ఈ సినిమాయే ఇది. ఎళ్ళినప్పుడల్లా థియేటర్‌కెళ్తే అందరూ వచ్చేసి నా దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్‌లు అప్పుడు ఈ సెల్ ఫోన్‌లు లేవు కదా! ఫోటోలు అయ్యేమి లేవు. సెల్ఫీలు. హ్మ్. ఆటోగ్రాఫ్ ఇవ్వండి. ఆటోగ్రాఫ్ ఉండదు కాబట్టి గబగబా ఇక్కడ ఏదైనా సిగరెట్ డొంకు దొరికితే అది తీసుకొని సార్ సంతకం సార్ అనేవాడు. పెట్టలేక ఇలాంటి ఆటిల మీద ఆటోగ్రాఫ్ తెస్తే పెడతా అంతే హ్మ్. అనేవాళ్ళమనమాట. హ్మ్. అట్లా ఓ రోజున అన్నాడాయన. అన్నయ్య అనేవాడిని నన్ను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అన్నయ్య అంట. అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా సక్సెస్ అయితే నాకు కూడా ఇలాగే పేరొస్తదా? నాకు కూడా అందరూ వచ్చి నా దగ్గర ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటారా? అని అడిగాడు. అయితే నేను ఒకటే చెప్పాను. హ్మ్. నీకున్న టాలెంట్ అని నేను గుర్తించాను నేను. నీకెంత టాలెంట్ ఉందో మా అందరికంటే మించిన టాలెంట్ ఉంది. నీ బాడీలో విపరీతమైన ఈజ్ ఉంది. ఏ మ్యూజిక్ చేసినా డాన్స్ చేసేస్తున్నావు. అదేమి శాస్త్రీయ నృత్యం కాదది. హ్మ్. ఆ మ్యూజిక్‌కి తగ్గ డాన్స్ నువ్వు చేసేస్తున్నావు. ఫ్లెక్సిబిలిటీ అని. ఫ్లెక్సిబిలిటీ ఉంది నీ బాడీలో. తర్వాత నీకు బ్రహ్మాండమైన కన్నుంది ఇట్లా. ఇట్లా ఇది చూస్తే అవతలాడు భయపడిపోయేంత ఎక్స్‌ప్రెషన్ ఉంది ఆ కంట్లో. ఈ విధంగా ఎట్లా చూసుకున్నా రాబోయే రోజుల్లో పెద్ద హీరో అవుతావు. ఇయ్యేంటి దీనికి మించింది ఇండస్ట్రీకి మొగుడువవుతావయ్యా నువ్వు అన్నాను. 'మన ఊరి పాండవులు' టైమ్‌లోనేనా? అప్పుడే చెప్పారు. అప్పుడే చెప్పా. హ్మ్. కృష్ణరాజు గారు అన్నాడు. మురళి ఈడు పెద్ద యాక్టర్ అవుతాడిక. కన్ను చూసావా మంచి విలన్ అవుతాడన్నాడు. విలన్ ఏంటండి బాబు ఇండస్ట్రీకి మొగుడవుతాడండి అన్నా. అదే జరిగింది. హ్మ్. సో, ఆ రోజు ఇప్పటికి ఆ రోజున ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికి అదే మాట. వెరీ ఫస్ట్ సినిమా మీరు 'చిరంజీవి' గారితో కలిసి వర్క్ చేసిన దానికి ఇప్పటికి ఆల్‌మోస్ట్ 46, 47 ఇయర్స్ అవుతోంది. అలాగే ఉందా 'చిరంజీవి' గారిది, మీది మధ్యలో ఏమి ఉన్నటువంటి ఇప్పటికి అనుబంధం అప్పటికి ఆయన ఏమి మార్పు లేదు. అంత ఇదిగంటే ఆ సినిమా చేసినప్పుడు 'పనమూరు పాండవులు' ఆ సినిమా పేరు. అవును. అందులో నేను ధర్మరాజు. అర్జునుడు ఈయన 'చిరంజీవి' గారు. భీముడేమో 'ప్రసాద్ బాబు'. నకులుడేమో 'భానుచంద్ర'. ఇంకో ఆయన 'భాస్కర్' అని ఆయన. మేము ఐదుగురం మాకు ఏ సీన్ వచ్చినా మేము ఐదుగురం ఉంటాం అనమాట ఆ హ్మ్. సీన్‌లో. హ్మ్. ఉంటే షూటింగ్ ఐదుగురికి ఉంటది. లేకపోతే ఎవరికీ ఉండదు. అందుకని షూటింగ్ లేనప్పుడంతా మేమందరం కలిసి సినిమాలకెళ్తా ఉండేవాళ్ళం. హ్మ్. అప్పటికి నేను పెద్ద స్టార్‌ని. మిగిలిన వాళ్ళందరూ కూడా కాదు. ప్రసాద్ బాబు కూడా అప్పటికి ఒకటి 2 సినిమాలు హీరోగా ఏసాడు కానీ ఆహ్, క్యారెక్టర్ రోల్సో లేకపోతే ఏవో చిన్న చిన్న రోల్సో చేసేవాడు. భానుచంద్ర కూడా అంతే. ఒకటి హ్మ్. 2 సినిమాలు హీరో చేసాడు కానీ పెద్దగా. వీళ్ళందరం తీసుకొని ఎళ్ళేవాడు. చిరంజీవి గారికైతే అదే అంటే వేరే సినిమా మొదటిదైనా ఈ సినిమాయే ఇది.